ఈ నెల అంటే అక్టోబర్ 22వ తేదీ నుంచి మనకు కార్తీక మాసం ప్రారంభమవుతుంది. ఈ మాసం నెల రోజులుంటుందనమాట. అంటే అక్టోబర్ 22వ తారీఖు నుంచి నవంబర్ 20వ తారీఖు వరకు మనకి ఈ కార్తీక మాసం అనేది ఉంటుంది. కార్తీక మాసంలో ప్రత్యేకంగా శివుడికి పూజలు చేస్తూ ఉంటారు. కార్తీక మాసం అంటే శివపార్వతులకు ఎంతో ప్రీతికరమైనటువంటి మాసం. ఈ నెలలో చేసేటటువంటి పూజలవ్వచ్చు, పరిహారాలవ్వచ్చు ఏవైనా సరే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడుకు చెంది మీకున్నటువంటి అన్ని రకాలైనటువంటి సమస్యలు తొలగిపోయి పార్వతీ పరమేశ్వరుల యొక్క సంపూర్ణ అనుగ్రహం అనేది కలుగుతుంది. అయితే మీరు ఈ కార్తీక మాసంలో తప్పకుండా కొన్ని నియమాలనేవి ఆచరించాలి. అలాగే మీరు ఈ కార్తీక మాసంలో పూజ చేసే విధానం అవ్వచ్చు, మీరు పాటించాల్సినటువంటి నియమాలవ్వచ్చు, తెలిసి తెలియక ఈ చిన్న పొరపాట్లు చేస్తే మాత్రం మీకు చేతిలో చిల్లిగవ్వ అనేది కూడా లేకుండా జన్మ జన్మల దరిద్రం అనేది పట్టి పీడిస్తుందనమాట. కాబట్టి తప్పనిసరిగా కార్తీక మాసంలో అసలు మీరు చేయాల్సినటువంటి పనులేంటి, చేయకూడని పనులేంటనేవి ఈ నెల రోజులకి సంబంధించి వీడియో అనేది క్లియర్‌గా వివరించబడుతుంది. కాబట్టి పూర్తిగా విని వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఎందుకంటే శివపార్వతుల యొక్క అనుగ్రహం ఉంటే తప్ప అంటే కోటి జన్మల పుణ్యం ఉంటే తప్ప ఈ వీడియో అనేది మీ కంట పడదు. కంట పడినా కూడా వినలేరనమాట. కాబట్టి అలాంటి అవకాశాన్ని అస్సలు వదులుకోవద్దు. పూర్తిగా వీడియోని వినండి. ఈ కార్తీక మాసం అనేది ఎంతో శక్తివంతమైనటువంటి మాసం. ఎంతో పవిత్రమైనటువంటి మాసం. ముఖ్యంగా కార్తీక మాసం అంటే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడికి ఎంతో ఇష్టమైనటువంటి మాసం. కాబట్టి ఎంతమందికి మనం ఎన్నో రకాలైనటువంటి సమస్యలతో చాలా నరకం అనుభవిస్తూ ఉంటామన్నమాట. శివుడు బోళాశంకరుడు. కాబట్టి ఆ తండ్రికి మీరు ఈ కార్తీక మాసంలో తప్పకుండా ఒక్కసారైనా ఇలా పూజ అనేది చేయండి. అలాగే ఈ పొరపాట్లు చిన్న చిన్న పొరపాట్లు ఏవైతే ఉంటాయో ఆ పొరపాట్లను మీరు తెలిసి తెలియక అంతే ఉంచుకొని పూజ చేస్తూ ఉంటారనమాట. అలా చేసేటప్పుడు శివపార్వతుల యొక్క అనుగ్రహానికి బదులుగా ఆగ్రహం అనేది ఎదురయ్యి చాలా ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితులు అనేవి వస్తాయి. ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో వచ్చేటప్పటికి ప్రతిరోజు దీపారాధన అనేది చెయ్యాలా? మరి చేయలేని వారు కూడా ఉంటారు కదా! మరి వాళ్ళు దానికి బదులుగా చేయాల్సినటువంటి పనేంటి? అలాగే కార్తీక మాసంలో ముఖ్యంగా తినకూడని ఆహారాలు కూడా కొన్ని ఉంటాయన్నమాట. అలాంటి ఆహారాలు తినటం వలన మీరు చేసేటటువంటి పూజలకు, పురస్కారాలకు ఎటువంటి ప్రయోజనం అనేది లేకుండా పోతుంది. కాబట్టి పూజలు ఎంత శక్తివంతంగా మనకు పుణ్యాన్ని ఇస్తాయో వాటికి మనం నియమాలతో చేయటం అనేది కూడా అంతే ముఖ్యమనమాట. మరి ఇన్ని జాగ్రత్తలు తీసుకోవటానికి ముందు ఆ కార్తీక మాసం యొక్క గొప్పతనం అనేది తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలన్నమాట. లేదంటే మాత్రం చెయ్యలేరు. మనకి కార్తీక మాసం వచ్చేటప్పటికి చాలా పవిత్రమైన మాసం. ముఖ్యంగా శివపార్వతులకు ఎంతో ఇష్టమైనటువంటి మాసం. శివుని యొక్క ఆశీస్సులు తప్పకుండా మనకు అందేటటువంటి మాసం అన్నమాట. ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా స్త్రీలు చక్కగా తెల్లవారుజామున 4 గంటలకల్లా నిద్రలేచి చన్నీటితో స్నానం చేసి ఇంట్లో దీపారాధన చెయ్యాలి. అంటే కొంతమంది మనం పల్లెటూరుల్లో చూసినట్లయితే బావుల దగ్గర చేస్తూ ఉంటారు, పంపుల దగ్గర చేస్తూ ఉంటారు. తెల్లవారుజామున సుమారు 4 గంటలు అంటే బ్రహ్మ ముహూర్తం అంటారు కదా! ఆ సమయంలో లేచి చక్కగా స్నానాలు చేస్తూ ఉంటారు. చన్నీటితో స్నానం చేస్తూ ఉంటారనమాట. ఎందుకంటే ఆ తండ్రికి అలా చేసి స్నానం చేసి పూజ చేయటం వలన మనకు మంచి ఫలితం అనేది వస్తుంది. అంతేకాకుండా ఉదయం దీపారాధన ఒకవేళ కొంతమందికి చేయటం కుదరని వారు ఎవరన్నా ఉంటే సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత అయినా సరే మీరు దీపారాధన చేసుకోవచ్చు. లేదు అని అనుకుంటే చక్కగా మీరు 2 పూటలు కూడా ఇంట్లో దీపారాధన అనేది చేసుకోవచ్చు అనమాట. ఈ కార్తీక మాసం నెల రోజులు కూడా ఇంట్లో దీపారాధన చేయటం వల్ల మీ ఇల్లంతా కూడా శుద్ధి అవుతుంది. మీకున్నటువంటి దోషాలు, పాపాలు, దరిద్రాలన్నీ కూడా బయటికి వెళ్ళిపోతాయి. మరి అందరికీ ఇట్లా దీపారాధన చేయటం అనేది కుదరదు కదా! అలా దీపారాధన చేయటం కుదరని వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి కార్తీక సోమవారం నాడు ఇంట్లో దీపారాధన చేసుకోండి. అంటే చాలామంది ఏంటంటే నెల రోజులు దీపారాధన చేస్తూ ఉంటారు. కానీ కొంతమంది ఏదన్నా ఉద్యోగాల రీత్యా, వ్యాపారాల రీత్యా బయటికి వెళ్ళాల్సినటువంటి వారు చిన్నపిల్లలు ఉన్న వారికి కుదరదు. కాబట్టి మీరేంటంటే ప్రత్యేకంగా ఆ నెల రోజుల్లో సోమవారాలు వస్తూ ఉంటాయి కదా! వాటిని కార్తీక సోమవారాలు అంటారు. ఆ కార్తీక సోమవారాల్లో ఇంట్లో మీరు దీపారాధన చేసుకోండి. అలా చేసుకోవటం వలన ఈ కార్తీక మాసంలో మీకు మంచి ఫలితం అనేది కలుగుతుంది. అలాగే మీరు నదీ స్నానాలు చేసినట్లయితే చాలా మంచిదనమాట. నదీ స్నానాలు చేయటం వలన మీకెంతో పుణ్య ఫలితం అనేది కలుగుతుంది. అయితే ప్రతిరోజు మనం నదీ స్నానాలు చేయటం అంటే కుదరదు.
కుదరదు కదా! కాబట్టి మీరు స్నానం చేసేటటువంటి నీటిలో కాస్తంత రాళ్ళ ఉప్పు గానీ, లేదా పసుపు కానీ, లేదా గంగా జలం గానీ కలుపుకొని స్నానం చేయటం వల్ల మీకు పుణ్య నదుల్లో స్నానం చేసినటువంటి పుణ్య ఫలితం అనేది దక్కుతుందనమాట. కాబట్టి ఈ కార్తీక మాసంలో మీరు గంగా జలం అనేది మనకు అమ్ముతూ ఉంటారండి పూజా స్టోర్స్‌లో వాటిట్లో. వాటిని తీసుకొచ్చుకొని మీరు స్నానం చేసేటప్పుడు ఒక మూత ఆ నీటిలో కలుపుకొని చక్కగా స్నానం అనేది చేసేసేయండి. అలా చేయటం వలన మీకు అన్ని పుణ్యనదుల్లో స్నానం చేసినంత పుణ్య ఫలితం అనేది దక్కుతుందనమాట. అలాగే ఇంట్లో దీపారాధన చేస్తారు కదా! అలా దీపారాధన చేసినప్పుడు మీరు తప్పకుండా ఇంట్లో తులసి మొక్కలు ఉంటాయి కదండీ! చాలామంది తులసమ్మను పూజిస్తూ ఉంటారు. కాబట్టి అలా మీరు తులసమ్మ దగ్గర కూడా తప్పకుండా దీపారాధన చెయ్యాలి. దీపాలు వెలిగించాలి. ఈ నెలలో చేసేటటువంటి తులసి పూజలకు అఖండ ఐశ్వర్య ప్రాప్తి అనేది కలుగుతుందనమాట. కాబట్టి ఆడవాళ్ళు తప్పనిసరిగా తులసమ్మ దగ్గర కూడా దీపం వెలిగించి చక్కగా 11 సార్లు ప్రదక్షిణలు అనేవి చేసుకోండి. అలాగే ఈ కార్తీక మాసంలో మీకు కుదిరినప్పుడల్లా లేదా ముఖ్యంగా సోమవారాలైనా సరే ఎక్కువగా శివాలయాలకు వెళ్ళేటటువంటి ప్రయత్నం అనేది చేయండి. అలా మీరు శివాలయానికి వెళ్ళేసి శివుడికి చెంబుడు నీటితో కానీ పాలతో కానీ ఇట్లా అభిషేకం చేసేసి చక్కగా మారేడు దళం మీద ఒక్క దీపం గనక మీరు వెలిగించినట్లయితే మీకు ఆ వచ్చేటటువంటి పుణ్యం అనేది సామాన్యమైనది కాదండి. ఎంతో పుణ్యం అనేది వస్తుందన్నమాట. ఎందుకంటే ఈ నెల రోజుల పాటు పరమేశ్వరుడు ముక్కోటి దేవతలతో కలిసి సంచరిస్తూ ఉంటాడు అని చెప్పేసి మనకు శాస్త్రాల్లో చెప్పటం అనేది జరిగింది. కాబట్టి ఈ కార్తీక మాసంలో శివాలయానికి వెళ్ళి చక్కగా దీపాలనేవి వెలిగించి ఆ పరమేశ్వరుడిని గనక మీరు దర్శించుకుంటే శివయ్య యొక్క ఆశీర్వాదం అనేది వెంటనే మీకు కలుగుతుంది. ఈ కార్తీక మాసంలో ఏదైనా అంటే ఒక కార్తీక సోమవారం నాడు మీరు అంటే మారేడు దళాలు అవ్వచ్చు, బిల్వ దళాలు ఉంటాయి కదా, వాటితో శివుడిని పూజించండి. బిల్వ దళాలు అంటే 3 ఆకులు ఉంటాయండి. అంటే శివుడికి ఎలాగైతే 3 కళ్ళు ఉంటాయో అలాగే బిల్వ దళాలకు కూడా 3 ఆకులు కలిసి ఉంటాయన్నమాట. కాబట్టి బిల్వ దళాలు అంటే శివుడికి ఎంతో ఇష్టము. కాబట్టి ఈ కార్తీక మాసంలో బిల్వ దళాలతో గనక మీరు శివుడిని పూజిస్తే స్వర్గలోక ప్రాప్తి కలుగుతుందని చెప్పేసి ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం కూడా తొందరగా కలిగి మీకు పట్టిందల్లా కూడా బంగారంగా మారుతుంది. అష్టైశ్వర్యాలను అలాగే సిరి సంపదలను ఆ శివపార్వతులు తప్పకుండా మీకు ప్రసాదిస్తారని చెప్పేసి మనకు గట్టిగా నమ్మకం అనేది ఉంటుంది. కాబట్టి తప్పకుండా ఆ పరమేశ్వరుడిని బిల్వ దళాలతో పూజించి ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహాన్ని చాలా తేలికగా పొందవచ్చు అనమాట. అలాగే ఈ కార్తీక మాసంలో ప్రతి సోమవారానికి కూడా ఒక్కొక్క విశిష్టత అనేది ఉంటుంది. కార్తీక సోమవారాలు అనేవి చాలా శక్తివంతమైనవి. కాబట్టి మీకు కుదిరితే ఆ రోజున మీరు అంటే సోమవారాల ప్రత్యేకంగా ఉపవాసం ఒక్క పూటైన ఉపవాసం చేసేటటువంటి ప్రయత్నం అనేది చేయండి. ఆడవారవ్వచ్చు లేదా మగవారవ్వచ్చు. ఎవ్వరైనా సరే మీకు ఆరోగ్యం అంతా సహకరిస్తుంది అని అనుకుంటే తప్పకుండా ఉపవాసం చేసేటటువంటి ప్రయత్నం అనేది చేయండి. అలా ఉపవాసం ఉండటం వలన మీకు చాలా మంచి జరుగుతుందన్నమాట. ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. ఇక సాయంత్రం చంద్రుడిని చూసి తర్వాత మీరు భోజనం అనేది చేయవచ్చనమాట. అలా కార్తీక సోమవారం ఉపవాసం ఉంటే ఆ పరమేశ్వరుడు త్వరగా అనుగ్రహించి మీకు ఏవేవైతే కోరికలు ఉంటాయో ఆ కోరికలన్నింటిని కూడా వెంటనే తీరుస్తాడనమాట. అలాగే కార్తీక సోమవారం రోజున మీరు తప్పకుండా మీకు దగ్గరలో ఉన్నటువంటి శివుడికి అభిషేకం చెయ్యాలి. శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి మనకు విష్ణుమూర్తి అలంకరణ ప్రియుడు, కానీ శివుడు అభిషేక ప్రియుడు అనమాట. కాబట్టి అలా శివుడికి అభిషేకం చేయటం వలన మీకు ఎంతో పుణ్య ఫలితం అనేది వస్తుంది. అంటే ఈ కార్తీక మాసంలో అంటే ఈ కార్తీక సోమవారాల్లో చేసేటటువంటి అభిషేకానికి కొన్ని కోట్ల రెట్ల పుణ్య ఫలితం అనేది వస్తుంది అని చెప్పేసి మనకు పురాణాల్లో చెప్పటం అనేది జరిగింది. మరి ఇన్ని రకాలుగా మనం చేసుకుంటా ఆహార పదార్థాల విషయంలో తెలిసి తెలియక కొన్ని పొరపాట్లు అనేవి చేస్తూ ఉంటామన్నమాట. కాబట్టి ఆహార పదార్థాల విషయంలో కొన్ని తినకూడదు. అందులో వచ్చేటప్పటికి మాంసాహారము ఇలాంటివి తినకూడదన్న సంగతి అందరికీ తెలిసినటువంటి విషయమేనండి. మాంసాహారం అనేది అంటే చికెన్ కావచ్చు, మటన్ కావచ్చు, ఫిష్ కావచ్చు, చేపలు, పీతలు, రొయ్యలు ఇవన్నిటికీ కూడా మీరు నెల రోజులు పూర్తిగా దూరంగా ఉండటం అనేది చాలా మంచిది. అలాగే శాకాహారంగా పొరపాటు పడే కోడిగుడ్డు కూడా మాంసాహారమే. కాబట్టి కోడిగుడ్డును కూడా ఎట్టి పరిస్థితుల్లో తినకూడదు. అలాగే ఈ మాసంలో వచ్చేటప్పటికి ఉల్లిపాయలు, ముల్లంగి, ఇంగువ, వంకాయలు, మునక్కాయలు, గుమ్మడికాయలు, అలాగే వెలగపండు, అనపకాయ, ఉలవలు ఇలాంటి ఆహార పదార్థాలను కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా తినకూడదనమాట.
ఒకసారి అర్థం కాకపోతే మళ్ళీ ఇంకోసారి వినండి. వీటిని తింటే ఏంటంటే, మీరు చేసేటటువంటి పూజకు పరిపూర్ణమైనటువంటి న్యాయం అనేది జరగదు. కాబట్టి ఇది మీరు గుర్తుపెట్టుకోండి. అంతేకాకుండా ఈ కార్తీక మాసంలో వచ్చేటటువంటి ముఖ్యంగా ఆదివారాలు ఏవైతే ఉంటాయో, ఈ ఆదివారాల్లో ఉసిరికాయలు ఉంటాయి కదండీ! ఆ ఉసిరికాయ అనేది పెద్ద ఉసిరికాయ, పచ్చడి, ఉసిరికాయ పచ్చడి ఇవి ఉంటాయి కదా! వాటిని ఎట్టి పరిస్థితుల్లో కూడా తినకూడదు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఆహార విషయంలో తప్పకుండా మీరు ఈ జాగ్రత్తలనేవి తప్పనిసరిగా తీసుకోవాలనమాట. లేకపోతే మాత్రం మీరు చేసే పూజలకు ప్రతిఫలం అనేది ఖచ్చితంగా ఉండదు. మనకు ఈ కార్తీక మాసంలో వచ్చేటప్పటికి 4 సోమవారాలు వచ్చాయి. అక్టోబర్ 27వ తేదీ మొదటి కార్తీక సోమవారం, నవంబర్ 3వ తేదీ రెండవ కార్తీక సోమవారం, నవంబర్ 10వ తేదీ మూడవ కార్తీక సోమవారం, అలాగే నవంబర్ 17వ తేదీ నాలుగో సోమవారం. ఈ 4 కార్తీక సోమవారాల్లో వచ్చేటప్పటికి ప్రతి ఒక్కరు ఇంట్లో శివపార్వతులను తప్పకుండా పూజించాలి. అలాగే ఇంట్లో శివుడికి పూజ చేసుకొని మళ్ళీ శివాలయానికి వెళ్ళి అక్కడ కూడా దీపాలు వెలిగించండి. అలా తప్పనిసరిగా చేయటం వలన మీకు బాగా కలిసి వస్తుంది. అలాగే ఈ కార్తీక సోమవారాల్లో ఒక్క పూటైనా సరే ఉపవాసం ఉండటానికి మనం ఇంతకుముందు చెప్పినట్లుగా మీరు ప్రయత్నం అనేది చేయండి. అలాగే ఈ కార్తీక సోమవారాల్లో ఉసిరి దీపాలు వెలిగించాలి. అలా ఉసిరి దీపాలు వెలిగించడం వలన మీకేదైనా కష్టాలు, నష్టాలు ఉన్నా కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఇక అక్టోబర్ 23వ తేదీ గురువారం వచ్చేటప్పటికి భగిని హస్తభోజనం జరుపుకోవాలి. భగిని హస్తభోజనం అంటే పెళ్ళైనటువంటి ఆడపిల్లలు ఉంటారు కదా! వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క అన్నదమ్ములను ఇంటికి పిలిచి వారికి ఇష్టమైనటువంటి ఆహారాన్ని వండి మీ యొక్క చేతుల మీదుగా మీ యొక్క సోదరులకు అన్నలకు అవ్వచ్చు, తమ్ముళ్ళకు అవ్వచ్చు ఆ భోజనం అనేది వడ్డించాలన్నమాట. అలా వడ్డించడం వలన మీ సోదరుల యొక్క ఆయుష్ అనేది పెరుగుతుంది. ఎందుకంటే పుట్టింటి ఆశ అనేది ప్రతి ఆడపిల్లకు కూడా ఉంటుందండి. పుట్టిల్లంటే అన్నలు, తమ్ముళ్ళు ఇలాగ తల్లిదండ్రుల తర్వాత వాళ్ళే మనకు ఆధారం అవుతారు. అదొక బలము, అదొక సంతోషం అనమాట. కాబట్టి వాళ్ళు సంతోషంగా ఉండాలని మీరు ఇలా చేసుకోవటం వల్ల చాలా మంచి జరుగుతుంది. ఇక అక్టోబర్ 25వ తారీఖు వచ్చేటప్పటికి శనివారం నాడు నాగుల చవితిని జరుపుకుంటూ ఉంటారు. నాగుల చవితి నాడు కూడా పుట్టలో పాలు పోసి పుట్టకు 5 ప్రదక్షిణాలు చేసుకోండి. లేదా జంట నాగుల విగ్రహాలకు ఆవు పాలతో అభిషేకం చేసి మీరు నమస్కారం చేసుకోవచ్చు. ఇలా చేయటం వలన మీ జాతకంలో ఉన్నటువంటి భయంకరమైనటువంటి సర్పదోషాలు, నాగదోషాలు ఇవన్నీ కూడా వెంటనే తొలగిపోతాయి. ఎందుకంటే ఈ సర్పదోషాలు ఇవన్నీ జాతకంలో ఉండి వివాహాలు చేసుకుంటే వైవాహిక జీవితం అనేది అస్సలు బాగోదు. కాబట్టి ఈ చిన్న నియమాన్ని కూడా మీరు ఆచరించండి. అలాగే నవంబర్ 1వ తేదీ శనివారం ఏంటంటే మనకు కార్తీక శుక్ల ఏకాదశి అనేది వచ్చింది. కాబట్టి శనివారం నాడు అంటే కార్తీక శుక్ల ఏకాదశి రావటం అనేది చాలా గొప్ప విశేషము. ఈ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు ఏంటంటే యోగ నిద్ర నుంచి మేలుకుంటాడు. కాబట్టి ఈ ఏకాదశి రోజున మీరు శ్రీ మహావిష్ణువును పూజించి ఉపవాసం ఉంటే మీకు కోటి జన్మల పుణ్య ఫలితం అనేది తక్షణమే కలుగుతుంది. అంతేకాకుండా ఇలా చేయటం వలన 1000 యాగాలు చేసినటువంటి పుణ్య ఫలితం అనేది లభిస్తుంది. ఇక నవంబర్ 2వ తేదీ వచ్చేటప్పటికి ఆదివారము. ఆ రోజు ఏంటంటే క్షీరాబ్ది ద్వాదశిని జరుపుకుంటూ ఉంటారు. ఈ రోజున ఏంటంటే శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిని వివాహం చేసుకున్నటువంటి రోజు. కాబట్టి ఈ క్షీరాబ్ది ద్వాదశి రోజున తులసమ్మకు కూడా వివాహం చేస్తూ ఉంటారు. అంటే తులసి కోటను చక్కగా అలంకరణ చేసేసి మనం లక్ష్మీదేవిగా భావిస్తూ ఉంటాం కదా! అందులో ఒక ఉసిరి మొక్కను పెట్టేసేసి శ్రీ మహావిష్ణువుగా భావించి తులసి కోటలో ఉసిరి కొమ్మ పెట్టి వివాహం అనేది చేస్తారనమాట. కాబట్టి ఈ క్షీరాబ్ది ద్వాదశి నాడు ప్రతి ఒక్కరూ తులసి కోటలో దీపాలు వెలిగించి తులసిని విశేషంగా పూజించుకోవాలి. అలా చేసుకోవటం వల్ల చాలా మంచి జరుగుతుంది. ఇక నవంబర్ 5 బుధవారం రోజున ఏంటంటే కార్తీక పౌర్ణమి వచ్చింది. ఇక కార్తీక మాసంలో వచ్చేటటువంటి కార్తీక పౌర్ణమికి చాలా విశిష్టత అనేది ఉంటుంది. ఈ కార్తీక పౌర్ణమి రోజున ఏంటంటే కేదారి నోములు అనేవి నోచుకుంటూ ఉంటారు. అంతేకాకుండా ప్రతి ఒక్కరూ కూడా పుణ్య నదుల్లో స్నానం చేసి శివుడికి ప్రత్యేకమైనటువంటి పూజలు చేస్తూ ఉంటారు. ఈ కార్తీక పౌర్ణమి నాడు తప్పనిసరిగా 365 ఒత్తులతో దీపాన్ని వెలిగించి శివుడిని పూజిస్తారు. అలాగే ఈ రోజున ఏంటంటే ఉసిరి చెట్టు కింద ముఖ్యంగా వనభోజనాలు అనేవి చేస్తూ ఉంటారనమాట. అలా చేయటం వలన ఎంతో పుణ్యం అనేది కలుగుతుంది. ఈ కార్తీక పౌర్ణమి నాడు రాత్రి ఆ పౌర్ణమి యొక్క వెలుగుల్లో కార్తీక దీపాలు వెలిగించి నదుల్లో వదలాలి. ఇక నవంబర్ 20వ తేదీ మనకు అమావాస్యతో కార్తీక మాసం అనేది ముగిసిపోతుంది. ఈ కార్తీక మాసం చివరి రోజున ఏంటంటే పోలీస్ వర్గంగా
భావిస్తూ ఉంటారు. ఈ కార్తీక మాసంలో దీపారాధన చేసిన వారు, నదీ స్నానాలు ఆచరించిన వారు ఎవరైతే ఉంటారో ఆ పుణ్య ఫలితం మీకు పూర్తిగా దక్కాలి అని అనుకుంటే ఈ కార్తీక మాసం చివరి రోజున అంటే నవంబర్ 20వ తారీఖుతో మనకు కార్తీక మాసం ముగుస్తుంది కదా! ఆ నవంబర్ 20వ తేదీ పోలీస్ వర్గం అంటారు. ఆ పోలీస్ వర్గం నాడు అంటే నవంబర్ 20వ తేదీన ఆడవారు తెల్లవారుజామునే చక్కగా నిద్ర లేచేసి అరటి దొప్పలలో 30 ఒత్తులతో దీపం వెలిగించి నదుల్లో వదలాలి. ఇలా చేయటం వలన కార్తీక మాసం నెల రోజులు దీపారాధన చేసినంత పుణ్య ఫలితం అనేది మీకు లభిస్తుంది. మీరు చేసినటువంటి పూజలకు అంత పుణ్య ఫలితం వస్తుంది. చెయ్యని వాళ్ళు కూడా ఈరోజు ఇలా చేయటం వలన చేసినంత పుణ్య ఫలితం అనేది వస్తుందన్నమాట. అలాగే ఈ కార్తీక మాసం మొత్తం ఎవరైతే చక్కగా భక్తి శ్రద్ధలతో ఆ శివయ్యను పూజించి దీపారాధన చేసినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ముఖ్యంగా వాళ్ళకైతే మాత్రం విశేషమైనటువంటి పుణ్య ఫలితం అనేది లభిస్తుంది. కాబట్టి తప్పకుండా ప్రదోష కాలంలో శివాలయానికి వెళ్ళి దీపాలు వెలిగించండి. జన్మ జన్మల పాపాలు ఏదన్నా ఉంటే తొలగిపోయి మీకు అదృష్టం అనేది విపరీతంగా పడుతుంది. ఇక ఈ కార్తీక మాసంలో చేసేటటువంటి చిన్న చిన్న దాన ధర్మాలకు కోటి జన్మల పుణ్య ఫలితం అనేది వస్తుంది. కాబట్టి ఈ కార్తీక మాసంలో ఒక్కసారైనా సరే మీకున్నటువంటి స్తోమతను బట్టి పేదలకు బట్టలు దానం చేయటం కానీ, ఆహారాన్ని దానం చేయటం కానీ ఇలాంటివి చేయటం వలన ఆ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహం అనేది మీకు ఖచ్చితంగా కలుగుతుంది. ఎంతమందో పేదవారు ఉంటారు, వారికి చెప్పులు దానంగా ఇవ్వటం కానీ, మినుములు దానంగా ఇవ్వటం కానీ, లేదా గొడుగులు దానంగా ఇవ్వటం కానీ ఇలాంటివి చేయటం వలన మీకున్నటువంటి దోషాలు పాపాలు తొలగిపోయి తీసుకున్నటువంటి వారికి అవి అవసరానికి ఉపయోగపడతాయి. అలాగే మనకు పుణ్యం కూడా వస్తుందన్నమాట. వారికి కూడా మంచి అనేది జరుగుతుంది. కాబట్టి తప్పకుండా మీ యొక్క స్తోమతను బట్టి ఇలాంటి చిన్న చిన్న దానాలు చేసేటటువంటి ప్రయత్నం అనేది చేయండి. అలాగే ఈ కార్తీక మాసంలో తప్పకుండా దీపదానం అనేది కూడా చేయాలి. ఈ కార్తీక మాసంలో తప్పనిసరిగా వెలిగించాల్సినటువంటి దీపం ఏంటంటే నారికేల దీపం, అంటే కొబ్బరి చెప్పులో దీపాన్ని వెలిగించడం అనమాట. ఈ నారికేల దీపం అంటే శివుడికి ఎంతో ప్రీతికరం అనమాట. కాబట్టి తప్పనిసరిగా కార్తీక సోమవారాల్లో మీరు ఇలా నారికేల దీపాన్ని గనక వెలిగించి శివుడిని పూజించినట్లయితే మీకు అష్టైశ్వర్యాలతో పాటు ఆయు ఆరోగ్యాలతో తరతరాలు కూర్చొని తిన్నా కూడా తరగని సంపద అనేది మీ సొంతం అవుతుంది. నారికేల దీపానికి ఉన్నటువంటి విశిష్టత అనేది అది మాటల్లో చెప్పేది కాదనమాట. కాబట్టి తప్పనిసరిగా ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్తీక మాసంలో అంటే ఈ నెల రోజులు వచ్చేటప్పటికి మీరు ఈ నియమాలను ఆచరిస్తూ ఇలా పూజిస్తే మీకు కోటి జన్మల పుణ్య ఫలితం అనేది దక్కుతుంది. లేదు మీరు ఇలాంటి తెలిసి తెలియక చిన్న చిన్న పొరపాట్లు చేస్తే మాత్రం మీకు అంతే పాపం అనేది పట్టి పీడించే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి కార్తీక మాసం మళ్ళీ మళ్ళీ మనకు రాదు. తప్పకుండా మీరు డైలీ పూజ చేసే వాళ్ళు అవ్వచ్చు, లేదా చేయలేని వాళ్ళకు కూడా ఏమేం చేయాలో మనం చెప్పాము, అన్ని జాగ్రత్తలు చెప్పాము. కాబట్టి ఈ వీడియోను మళ్ళీ ఇంకొకసారి విని వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేయటం వల్ల వీడియో మరికొంతమందికి చేరి వారు కూడా ఉపయోగించుకునే అవకాశాన్ని కల్పించినటువంటి వారు అవుతారు. అలాగే మీకు తెలిసిన మిత్రులకు కూడా షేర్ చేస్తే హెల్ప్ అవుతుంది. మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. కాబట్టి ఇంత గొప్ప విలువైనటువంటి సమాచారం మీరు తెలుసుకొని తప్పకుండా నియమనిష్టలు ఆచరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని చెప్పి నమ్ముతూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. కామెంట్ బాక్స్లో వచ్చేటప్పటికి ఓం నమ శివాయ అనేటటువంటి కామెంటింగ్ చేయటం వలన ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహంతో ఈ కార్తీక మాసంలో మీరంతా కూడా సంతోషంగా ఉండి ఈ మాసం మీ జీవితాల్లోకి వెలుగులను తప్పకుండా తీసుకురావాలని కోరుకుంటూ మళ్ళీ కలుద్దామండి. సర్వేజన సుఖినో భవంతు. నమస్కారం.